కానీ ఈ మందిరము స్థాపించి 1 సంవత్సరం అయింది. మరి ఈ మందిరము స్థాపించి 1 సంవత్సరం అయింది కాబట్టి దానికి సంబంధించి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తాం. మందిరము పాతదే, ఇది పెద్దగా పోష్ ఉన్న మందిరం ఏమీ కాదు. బట్ వీఆర్ కంఫర్టబుల్, వీఆర్ హ్యాపీ హియర్. చాలా స్థలాల్లో మందిరాలు ఉంటాయి బాగా, కానీ సంఘం ఉండదు. సో పీపుల్ ప్రైజెస్ ద టెంపుల్ అంటాం. ప్రజలు మందిరాన్ని పొగుడుతూ ఉంటారు, కానీ దేవుడు కోరుకునేది సంఘాన్ని. సంఘము అంటే మనం, మందిరము అంటే మనమున్న ఈ స్థలం. సో మందిరం అంటే భౌతిక సంబంధమైంది. ఇది మనకున్న స్థాయిని బట్టి మనం ఈ మందిరాన్ని కట్టుకున్నాం. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుంటారు. సంఘాన్ని కట్టేది దేవుడు, మందిరాన్ని కట్టేది మానవుడు. అందుకని యేసుప్రభు అంటాడు, నా సంఘమును నేను కట్టెదను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరు అంటాడు మత్తయి 16:18 ప్రకారం. సంఘం అయింది అనగా మనం, విశ్వాసులుగా ఉన్న మనం, రక్షించబడిన మనం ఆయన వారమే. అయితే మనం ఎక్కడెక్కడో రక్షించబడ్డాం. ఎవరెవరు వాక్యం బోధించడం ద్వారా రక్షించబడ్డాం. వాక్యం బోధించేవాళ్ళు రకరకాల భక్తులు ఉండొచ్చు, కానీ అందరినీ రక్షించేది ఆ వాక్యమే. అందరినీ ఒప్పుగోల్లోనికి తీసుకుని వచ్చేది ఆ పరిశుద్ధాత్మదేవుడే. అనగా రక్షణలోనికి ఒక వ్యక్తిని నడిపించింది దేవుడే. అయితే దేవుడు రకరకాల ఛానల్స్ అంటాం, లేక వ్యక్తుల్ని వాడుకుంటాడు. వాడబడిన వ్యక్తి గొప్పవాడు కాడు, వాడుకుంటున్న దేవుడు గొప్పవాడు. వాడబడిన వ్యక్తి గొప్పవాడు కాదు, వాడుకుంటున్న దేవుడు గొప్పవాడు. దేవుడు ఎవరినైనా రక్షించుకుంటాడు. అది ఎప్పుడు రక్షించుకుంటాడో, ఎలాగూ రక్షించుకుంటాడో, రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తిని ఏ విధంగా దేవుడు వాడుకుంటాడో అది ఆయన చిత్తంలో ఉంది, మనిషి చిత్తంలో లేదు. గత రాత్రి ఒక జూమ్ ప్రోగ్రాంలో రోమాపత్రిక 11వ అధ్యాయం చెప్తూ వాళ్ళకి దేవుడు ఇజ్రాయేలు ప్రజల ఎడల ఒక ప్రణాళిక కలిగిన వాడు. ఈ రోజున ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు రక్షించబడలేదు, ఏదో 1% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు ఒక రోజున రక్షించబోతున్నాడు. గాడ్ హ్యాస్ గాట్ ఏ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ 11వ అధ్యాయంలో 5 సాక్షులను దేవుడు నిలబడతాడు. అంటే భవిష్యత్తు ఇజ్రాయేల్ దేశానికి ఉంది అని చెప్పడానికి 5 సాక్షులను దేవుడు అక్కడ ఉంచుతాడు 11వ అధ్యాయంలో. ఒక సాక్షి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు యొక్క రక్షణ, ఇజ్రాయేల్ దేశాన్ని భవిష్యత్తులో దేవుడు రక్షిస్తాడు అన్నదానికి ఒక ముంగుర్తుగా దేవుడు పెట్టాడు. పౌలుని దేవుడు లేక సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో రక్షించాడు. అంటే పౌలు రక్షించబడిన విధానం వేరే, కానీ రక్షించబడ్డాడు. అందరూ పౌలులాగా ఏమి రక్షించబడలేదు. ఈరోజున అందరూ పౌలులాగా రక్షించబడాలంటే అందరం దమస్కుకు వెళ్ళాలి. దమస్కు మార్గంలో మిట్ట మధ్యాహ్నం యేసుప్రభుని చూడాలి, పునరుద్ధరణ యేసుప్రభుని. అందరికీ కళ్ళు బైర్లు కమ్మి గుడ్డోళం అయిపోవాలి. ఆ గుర్రం మీదో గాడిద మీదో రథం మీద ఉన్నవాడు కింద పడాలి. 3 రోజులు అన్నపానాలు మానేసి ఉండాలి. అలని ఇలాంటి భక్తులు ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే కంటిలో నుంచి పొరలు రావాలి. రక్షించే విధానం వేరే, కానీ రక్షించేది దేవుడు ఒక్కడే. అందుకని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో రక్షిస్తాడు. ఇథియోపియా నపుంసకుని దేవుడు రథం మీద వెళ్తున్నప్పుడు ఆ యెషయా గ్రంథాన్ని ఫిలిపు ద్వారా దేవుడు వివరిస్తాడు. అతడు రక్షించబడిన విధానం ఏంటి? రథం మీద వెళ్తున్నప్పుడు, ఆ గ్రంథాన్ని చదువుకుంటున్నప్పుడు, దేవుడు తన దూత ద్వారా ఫిలిపుని పంపించినప్పుడు, ఆ వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు వాడికి బలి వెలిగింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఉప్పుగోలను తీసుకుని వచ్చాడు, నీళ్లున్నాయి, బాప్తీసం ఇచ్చాడు. అతడు రక్షించబడిన విధానం. యెరూషలేము నుంచి తిరిగి ఇథియోపియా దేశం వెళ్ళిపోతున్నాడు. హి వాజ్ ఎ ప్రోసెలైట్ అంటాం.
అంటే అన్యుడే యూదుడిగా మారినవాడు. అతడు రక్షించబడిన విధానం వేరే, కొర్నేలు రక్షించబడిన విధానం వేరే, పౌలు రక్షించబడిన విధానం వేరే. రక్షించబడే విధానాలు వేరువేరుగా ఉంటాయి, కానీ రక్షిస్తున్న దేవుడు ఇప్పుడు ఒకడే. అల్టిమేట్గా రక్షణ అనేది దేవుడు ఇస్తాడు. అందుకని సంఘము అంటే రక్షించబడిన ప్రజలు ఉండే స్థలము సంఘం, లేకపోతే రక్షించబడిన ప్రజల గుంపునే సంఘం అంటాం. ఈ సంఘం అంటే ఇక్కడున్న మనము చెట్టు కిందైనా ఉండొచ్చు, రేకులు షెడ్ కిందైనా ఉండొచ్చు, ఒక కొండ దగ్గరైనా ఉండొచ్చు, ఒక పూరి పాకలో అయినా ఉండొచ్చు, అది సంఘమే. సంఘం అంటే మనము రక్షించబడిన గుంపు. అయితే ఈ సంఘము కూడుకోవడానికి ఒక మందిరము కావాలి. ఇదొక మందిరం, ఇదొక భౌతిక సంబంధమైన మందిరం. ఇది మనం కట్టుకొని 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో దేవుడు తన కృపను చూపించాడు. దేవుడు ఎన్నో రకాలుగా మనల్ని వాక్యము ద్వారా, సహవాసము ద్వారా సంధించాడు. ఈ మందిరానికి వచ్చి మేము చాలా బలపడ్డాం అని అన్నవాళ్ళు ఉన్నారు. పోయిన వారం NIT పిల్లలు ఒక 2 వెళ్ళిపోయారు. 4 సంవత్సరాల కోర్స్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, వీఆర్ మిస్సింగ్ ఏ లాట్ అన్నారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి. మేము వాక్యం మిస్ అయిపోతున్నాం. ఒక అమ్మాయి గుంటూరు నుంచి వచ్చింది, ఒక అమ్మాయి కాకినాడ నుంచి వచ్చింది. మరి పెద్ద సిటీలు అవి, అక్కడ బోల్డ్ చర్చిలు ఉన్నాయి కదంటే. ఏమో ఇటువంటి వాక్యం మాకు దొరకదు, వాళ్ళు వెళ్తున్న సంఘాలు ఇటువంటి వాక్యం లేదు. సార్ మేము వాక్యాన్ని మిస్ అయిపోతున్నాం. సరే ఫ్యూచర్లో మేము లైవ్ పెడతాము, మీరు వినొచ్చు, కొన్ని మెసేజ్లు మీరు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వినొచ్చు. అలాగని ఎప్పుడూ ఇదే ఊర్లో ఉండే అవకాశం మీకు ఉండదు. దేవుడు సంఘమును స్థాపించి అనగా మనల్ని ఇది ఒక మందిరంగా ఏర్పాటు చేశాడు, ఒక మందిరంలో ఉంచాడు. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న ఈ సంఘంగా ఉన్న మనము కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక 7 లక్షణాలు మీకు చెప్తాను. ఈరోజు ఫస్ట్ మందిర యానివర్సరీ, చర్చ్ యానివర్సరీ కాదు ఇది. ఇట్స్ నాట్ చర్చ్ యానివర్సరీ, ఇట్స్ మందిరం యానివర్సరీ, ఇట్స్ టెంపుల్ యానివర్సరీ. ఎందుకంటే మనకు యానివర్సరీ అంటే ఏమీ లేదు. నా యానివర్సరీ వేరే. ఎందుకంటే నేను ఎప్పుడో నేను రక్షణ అనుభవంలోకి వచ్చింది ఎప్పుడో. మీలో రకరకాల రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు. చర్చ్ యానివర్సరీ కాదు, ఇది మందిరం యానివర్సరీ. అంటే ఇది కొత్తగా కట్టుకున్నాం. తేడా తెలుస్తుందా మీకు? మరి విశ్వాసిగా మనము కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు, ఇవన్నీ పెద్ద ఏదో లోతైన మర్మాలు ఏమి కాదు, మనకు తెలిసినవే ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటాం. మనం అందరం బిలీవర్స్మి, యేసు ప్రభులో విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి మనకు ఉండవలసిన లక్షణాలు, ఈ లక్షణాలను బట్టి మనం విశ్వాసులుగా ఎంచబడతాం. సంఘము అనే పదము బైబిల్లో 120 సార్లు వాడబడింది, 120 టైమ్స్. అది కూడా క్రొత్త నిబంధన గ్రంథములోనే 120 సార్లు సంఘం అనే పదం వాడబడింది. పాత నిబంధన గ్రంథములో ఒక్కసారి కూడా సంఘం అనే పదం వాడబడలేదు. అక్కడ సమాజం అని అన్నారు, క్రొత్త నిబంధనలో సంఘం అని అన్నారు. సంఘం అనే పదము మొట్టమొదటిగా వాడింది యేసు ప్రభు. యేసు ప్రభు 2 సార్లు సంఘం అనే పదాన్ని వాడారు. మత్తయి 16:18, మత్తయి 18, 16, 17, 18లో మనం చూస్తాం. అంటే మత్తయి సువార్తలోనే 2 పర్యాయాలు యేసు ప్రభు సంఘము అని పదాన్ని ఆయన వాడారు. అందుకని సంఘం అనే పదాన్ని మొట్టమొదటి వాడింది యేసు ప్రభువే. ఈ పదం గురించి 1 సంవత్సరం క్రితం నేను చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను, తర్వాత విశ్వాసులకు ఉండే 7 లక్షణాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 18వ వచనాన్ని చదవకు ముందు కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15, 16, 17, 18 కూడా చదువుదాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 16 verses 15 through 18. అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. నీవు పేతురువు, యు ఆర్ పీటర్. పేతురు, పెట్రా, దాని అర్థం ఏంటి? నువ్వు ఒక రాయివి. పేతురు అంటే అర్థం ఏంటంటే పెట్రా. పెట్రా అంటే అర్థం అంటే నువ్వు ఒక రాయివి. పేతురు, ఓ రాయి, నేను నా సంఘమును రాయి మీద కట్టను, బండ మీద కడతాను. సంఘము పేతురు మీద కట్టబడలేదు. పేతురు ఒక రాయి లాంటి వాడు, ఒక గులక రాయి లాంటి వాడు. ఆ పేతురుతో అంటున్నాడు, నా సంఘమును నేను కడతాను. ఎక్కడ కడతాను? ఈ బండ మీద కడతాను. ఏ బండ అది? ఈ బండ అంటున్నాడు. ఏంటి ఆ బండ అంటున్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ అంటున్నాడు. ఏంటి ఆ బండ అంటే ఆ ముందు వచనాల్లోకి వెళ్ళాలి మనం. అదే 16వ వచనంలో చూస్తాం. యేసు ప్రభు తన శిష్యులని అడుగుతాడు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. నా గురించి ఈ ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు శిష్యులు అన్నారు, నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను, చచ్చిపోయి తిరిగి లేచిన బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒక ప్రవక్త అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, నిన్ను రకరకాలుగా ఈ ప్రాంతం వాళ్ళు అనుకుంటున్నారు. అది యేసుప్రభు అన్నాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. సో నా గురించి ప్రజలు రకరకాల అభిప్రాయాలు కలిగిన వారు, సరే, కానీ నా గురించి మీరేమనుకుంటున్నారు? ఇంతకాలం నాతో పాటు తిరిగారు కదా అని అంటే పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. యు ఆర్ ద సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. యు ఆర్ ద క్రైస్ట్. క్రీస్తువి అన్నాడు అంటే అభిషక్తుడివి, లేక రాబోయే మెస్సియావి నువ్వే. నువ్వు ఆ దేవుని కుమారుడివి, నువ్వు ఆ మెస్సియావి అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, కరెక్టే, ఈ విషయం నీకు ఎవరు బయలుపరిచారు? తండ్రి అయిన దేవుడే బయలుపరిచాడు. ఆయన బయలుపరచకపోతే నేనెవరినో మీకు కూడా అర్థమయ్యేది కాదు. అందుకని దీన్ని పీటర్ కన్ఫెషన్ అంటాం, దీన్ని పేతురు ఒప్పుగోలు అంటాం. ఆ రోజున పేతురు ఏమని ఒప్పుగోలు కలిగినవాడు? యేసు ఎవరో అని చెప్పాడు పేతురు. అదే పేతురు ఒప్పుగోలు. యేసు ఎవరన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఆ ఒప్పుగోలు ఉంది కదా, సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు కదండి. ఆ ఒప్పుగోలు అనే బండ మీద నా సంఘమును కడతాను. అందుకని సంఘాన్ని దేవుడు దేని మీద కడుతున్నాడంటే, పేతురు దేన్నైతే ఒప్పుకున్నాడు, ఏ సత్యాన్నైతే నోటితో ఒప్పుకున్నాడు, ఆ సత్యం అనే బండ మీద నా సంఘమును కడతాను. అనగా సంఘం అంటే అర్థం ఏమిటంటే, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద కట్టబడిందే సంఘం. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే సత్యం, అనే వాస్తవం, అనే కన్ఫెషన్, అనే ఒప్పుగోలు మీద సంఘము కట్టబడింది. నా సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టదు. ఆ బండ ఏంటి? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఒప్పుగోలు. ఆ ఒప్పుగోలే ఆ బండ. ఆ బండ మీద నా సంఘమును కడతాను. అందుకని సంఘం అనేది ఎప్పుడు ఆ సత్యం మీద కట్టబడాలి. యేసు అనే సత్యం మీద కట్టబడాలి. యేసు ఎవరో ఎరిగిన సత్యం మీద సంఘం కట్టబడాలి. ఈ రోజున చాలా సంఘాలు సంఘం అంటున్నారు, కానీ యేసు ఎవరో వాళ్ళకి తెలియదు. అది సంఘం అవుతుంది, ఒక సత్రం అవుతుంది. అదొక సత్రం. చాలా సంఘాలుగా పేర్కొంటున్నారు కదా, ఒక సత్రం. సంఘం అంటే యేసు ఎవరో ఎరిగిన సత్యం మీద కట్టబడిందే సంఘం. ఇప్పుడు ఈ సంఘంలో మనం సభ్యులుగా ఉన్నాం. ఇక్కడికి చేరిన మనమందరము కూడా యేసు ఎవరో అనుభవపూర్వకంగా ఎరిగిన ఆ సత్యములో మనం ఉండాలి. అప్పుడే మనం సంఘములో భాగం. యేసుప్రభు ఎవరో చాలామందికి తెలియదు. యేసుప్రభు ఎవరో తెలియకపోతే మరి సంఘములో ఎలా మనం ఉన్నట్టు? ఆ రోజున పేతురు ఒప్పుకున్న ఒప్పుగోలు, మనం కూడా ఒప్పుకునే ఒప్పుగోలు సమానమై ఉండాలి. ఇదిగో నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటే యేసు ఎవరో పేతురు ఎరిగి నోటితో చెప్పాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, శభాష్,
ఇది నీకు తండ్రి నీకు బయలుపరిచాడు. ఈ సత్యం మీద నా సంఘాన్ని కడతాను. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని అర్థము చేసుకోరు. చర్చ్ అంటే పేరుకు సంబంధించింది కాదు. సంఘం అంటే ఏదో బయట పెట్టుకున్న బోర్డులు కాదు. ఇది అర్థమైతే క్రైస్తవత్వం ఎప్పుడో బాగుపడేది. కానీ మన క్రైస్తవత్వానికి ఈ సంఘం అంటే అర్థం కాలేదు. సంఘం అంటే ఏదో ఎదురుగా ఈ బిల్డింగ్ మీద పెట్టిన బోర్డే సంఘం అనుకుంటా. కానీ సంఘం అంటే ఆ యేసు ఎవరో ఎరిగిన సత్యం, ఆ సత్యమును ఎరిగిన వారు ఉండే స్థలమని చాలామందికి తెలియడం లేదు. ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరు కూడా యేసు ఎవరో ఆ సత్యమును ఎరిగిన వారుగా మనం ఉండాలి. ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన మెస్సియా, ఆయన నాకు రక్షకుడు, నా కొరకే మెస్సియాగా వచ్చాడు, నా కొరకే శిలువలో మరణించాడు, నా కొరకే ఆయన రక్తాన్ని చిందించాడు, నన్ను రక్షించాడు. ఇదంతా యేసుని ఎరగడం. ఈ ఎరిగిన స్థితిలో మనం ఉంటే ఆ సంఘంలో మనము భాగమే. వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ చర్చ్. మనం ఆ సంఘంలో భాగం. అందుకని సంఘానికి వస్తున్న మనము యేసు ఎవరో ఎరిగిన అనుభవంలో ఉండాలి. మీ చర్చ్ గురించి చెప్పమంటే చాలా చరిత్ర చెప్తారు. మా చర్చి 50 సంవత్సరాల క్రితం స్థాపించబడింది, 100 సంవత్సరాలు. చర్చ్ గురించి చెప్పొద్దు, దట్ ఈజ్ హిస్టరీ. మీ యేసు గురించి చెప్పు, మీ యేసు గురించి చెప్పు. మీ పాస్టర్ గురించి చెప్పకు, మీ యేసు గురించి చెప్పు. డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్టర్, టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. పాస్టర్ల గురించి మా గురించి ఎవరికి తెలిసి ఏం ఉపయోగం ఉంది? నా గురించి తెలియడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? యేసును గురించి తెలుసుకుంటే ఉపయోగం ఉంది. యేసును గురించి తెలుసుకోవడమే సంఘం యొక్క విధి. ఇక్కడ మనం అందరం అందుకని ఎఫెసీలకు రాసిన పత్రికలో అంతకుముందు ఒకసారి మీకు చెప్పాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. పరలోకములో ఉన్న దేవదూతలు తెలియని విషయము సంఘంగా మనకు కూడా తెలిసింది. పరలోకంలో ఉన్న దేవదూతలకు తెలియదంట, కానీ మనకు ఒక విషయం తెలుసంట. ఏంటిది? ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు కలిసే ఉన్నవి. ఒకసారి చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి చాలా ఒకసారి అర్థం. సంఘము ద్వారా అంటే త్రూ ద చర్చ్ పరలోకములో ఉన్న ప్రధానులు అధికారులు. ఎవరి పరలోకంలో ఉన్న ప్రధానులు అధికారులు మీకు తెలుసా? భూలోకంలోని ప్రధానులు అధికారులు ఉన్నారు, పరలోకంలోని ప్రధానులు అధికారులు. ఇవి దేవదూతల సమూహాలు, ఏంజియాలజీ అని అంటాం. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఏంజిల్స్ అని అంటాం. దేవదూతల్లో రకరకాల దూతలు, ప్రధానులు, అధికారులు. ఇందాకే మనం చదివాం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17. అక్కడ ప్రధానులు అధికారులు ఉన్నారు. వాళ్ళెవరు? సాతానుకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ప్రధానులు అధికారులు ఎవరు? దేవదూతలకు సంబంధించిన వాళ్ళు. ఈ పరలోకములో ఉన్న దేవదూతలు ప్రధానులు అధికారులు. అంటే దేవదూతల కంటే సంఘం ద్వారా ఏదో టీచ్ చేయాలని దేవుడు చూస్తున్నాడు. అరే దేవదూతలకు తెలియంది సంఘానికి తెలిసింది ఏమిటి? దేవదూతలకు తెలియంది మనకు తెలిసింది ఏమిటి? అక్కడే ఉంది. తర్వాత చదవండి. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు. దేవదూతలకు తెలియంది సంఘానికి తెలిసింది. అంటే దేవదూతలకు తెలియంది మనకు తెలిసింది ఏమిటంటే శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం, అన్ఫాథమబుల్ రిచెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంట. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము ఈ సంఘము ద్వారా దేవదూతలకు చెప్పడానుకున్నాం. మనం దేవదూతలకి టీచర్లమి. డూ యు నో ఇట్? వీ టీచ్ టు ఏంజల్స్. దేవదూతలకు పాఠాలు చెప్పేవాడు విశ్వాసి. దేవదూతలు మనకి పాఠాలు ఏమీ చెప్పరు. దేవదూతలు మన దగ్గర సెక్యూరిటీ గార్డ్స్. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలా దూతలు ఏం చేస్తారు? కాపలాగా ఉంటారు. దేవదూతలు మనకేమి టీచ్ చేయరు. ఒకవేళ దేవుడు ఏదైనా సమాచారం ఇస్తే దేవదూతలు వచ్చి ఆ సమాచారాన్ని మనకిస్తారు. అంటే దేవదూతలు కొరియర్సే, పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. అది ఇప్పుడు దేవదూతల చేత మనం బోధించవలసిన పని లేదు. ఈరోజున దేవుడు దేవదూతలకే బోధించే స్థితిలో మనల్ని ఉంచాడు. ద చర్చ్ టీచర్స్ టు ఏంజల్స్ అని అంటారు. సంఘము దేవదూతలకే బోధించేది. అందుకని సంఘం ఏంటంటే దేవదూతలకి ఆ శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము ఆయన జ్ఞానాన్ని బోధించడానికి సంఘం ఉంది. మనం దేవదూతలకు పాఠాలు చెప్పేవాళ్ళు మనకు తెలుసా? అదే ఈ మాట అర్థం.
శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుచ్చి ఏర్పాటు ఇట్టుదు అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరూ అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించి. సంఘము, విశ్వాసులు దేవదూతలకి పాఠాలు నేర్పించేవాళ్ళు. ఏ పాఠాలు నేర్పిస్తామంటే క్రీస్తు జ్ఞానము గుర్చి, క్రీస్తు ఐశ్వర్యమును గుర్చి. అంటే ఒక విశ్వాసి యొక్క స్థితి ఏంటో మనకు అర్థమైతే, అమ్మో యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసులం అంటే ఇంత గొప్పవాళ్ళమా మనకు అర్థమవుతుంది. విశ్వాసులు అంటే బోర్డులు పెట్టుకుని తిరిగేవాడు కాదు. విశ్వాసి అంటే శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును దేవదూతలకి చెప్పడానికి సిద్ధంగా ఉండేవాడు. ఎందుకంటే దేవదూతలకు తెలియదు రక్షణ అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, మారు మనసు అంటే ఏంటో తెలియదు, పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే ఏంటో తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధులుగా జీవించడం అంటే ఏంటో తెలియదు, ఎంపిక చేయడం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధతలో కొనసాగడం అంటే ఏంటో తెలియదు, క్రీస్తు స్వారూప్యములోనికి రావడం అంటే ఏంటో దేవదూతలకు ఏమీ తెలియదు. ఇవంతా తెలిసింది విశ్వంలో ఎవరంటే విశ్వాసే. మీకు తెలుసా దేవదూతలకు విశ్వాసం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఆ విశ్వాసం అంటే ఏంటో మనకే తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు పాపులమి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు. దేవదూతలు పాపులు కాదు కదా, పుట్టుక నుంచి పరిశుద్ధులు. దేవదూతలకు పాపం అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే పాపానికి అతీతమైన వాళ్ళు. దేవదూతలకు రక్షణ అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే రక్షణ వాడికి అవసరము, వారికి అవసరం లేదు. దేవదూతలకు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే సృష్టించిన ఆరంభం నుంచి పరిశుద్ధమైన జీవులుగాను. దేవదూతలకు విమోచన అంటే ఏంటో తెలియదు. యేసు ప్రభు రక్తము పాపని విమోచిస్తుంది. అబ్బో మాకేమీ తెలియదు, ఎందుకంటే విమోచన అంటే వారికి ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే దేవదూతలకు ఏంటో తెలియదు, సమాధానపరచబడడం అంటే దేవదూతలకు ఏంటో తెలియదు, దేవదూతలకి థియాలజీయే తెలియదు. అయితే ఎప్పుడు దేవదూతలు పరలోకంలోనే ఉంటారు, దేవుని సముఖంలోనే ఉంటారు. కానీ ఒక పాపికి ఉండే అనుభవాలు ఏమీ దేవదూతలకి ఉండవు. అందుకని క్రీస్తు యొక్క ఆ శోధింప శక్యము కానీ ఈ జ్ఞానము దేవదూతలు తెలుసుకోవడానికి అవి సంఘాన్ని దేవుడు పెట్టాడు. విశ్వాసికున్న ఆధిక్యత అది. అందుకని ఇక్కడున్న మనమందరం అర్థం చేసుకోండి, మనం దేవదూతలకే శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును ఆయన జ్ఞానమును ప్రదర్శించేవారిమి. అమ్మో ఇంత ఆధిక్యత దేవుడిచ్చాడు, నేను అలాగుంటున్నాను, హౌ యామ్ ఐ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్, నేను ఎలాగుంటున్నాను అని పరీక్షించుకోవాలి. సరే, ఈ క్రైస్తవులకు ఉండే 7 లక్షణాలు క్లుప్తంగా నేను చెప్తాను. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. అక్కడక్కడ వచనాలు నేను చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడతామే. క్రైస్తవులు ఎవరంటే క్రైస్తవులు ఒక విశ్వాసికి ఉండే లక్షణం. ఈరోజు మందిరం యానివర్సరీ కాబట్టి చెప్తున్నాను, మనమందరం విశ్వాసులమే. ఒక విశ్వాసికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే నూతన జీవము పొందినవారు. ఏ బిలీవర్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ఎ న్యూ లైఫ్ ఇన్ హిమ్. విశ్వాసి ఎవరంటే నూతన జీవము గలవాడు. నూతన జీవం ఎక్కడి నుంచి వచ్చింది? నూతన జీవము మనం క్రీస్తుతో కూడా సిలువలో మరణించాము, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం. మీకు తెలుసు కదా, ఒకరోజు మనం గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటంటే ఒక విశ్వాసి క్రీస్తుతో పాటు సిలువలో మరణించాడు. ఆయనతో పాటు నేను సిలువలో మరణించాను, ఆయనతో పాటు నేను సమాధిలో ఉన్నాను, ఆయనతో పాటు నేను తిరిగి పునరుద్ధానము చెందాను. ఆయనకున్న 3 అనుభవాలు నేను కూడా పొందాను ఆత్మీయంగా. అందుకని విశ్వాసం ఎవరంటే క్రీస్తుతో పాటు మృతి పొందినవాడు, క్రీస్తుతో పాటు సమాధి చేయబడినవాడు, క్రీస్తుతో పాటు తిరిగి లేపబడినవాడు. ఈ 3 ఉంటే విశ్వాసి ఎవరంటే నూతన జీవము పొందినవాడు. సో బిలీవర్గా మనము నూతన జీవము పొందిన వారము అని గుర్తించాలి. ఆ నూతన జీవము సంబంధించిన లక్షణాలు, అనుభవం మనం చూపించాలి. దీనే గొంగళి పురుగు సీతోకొక చిలుక అనొచ్చు. రోమపత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది, మీరు రూపాంతరము చెందుడి పొందుడి అని రాయబడి ఉంటుంది.
గొంగళి పురుగు సీతోకొక చిలుకగా రూపాంతరం పొందింది. గొంగళి పురుగు రూపాంతరము లోపల నుంచి బయటకు వస్తుంది. ఒకసారి సీతోకొక చిలుకను చూస్తే, ఇంత అందమైన అద్భుతమైన సీతోకొక చిలుక ఆ అసహ్యమైన గొంగళి పురుగు నుంచి వచ్చిందా? నేను నమ్మను అని అంటాం మనం. అవును, ఇంత అందమైన సీతోకొక చిలుక ఆ అసహ్యమైన గొంగళి పురుగు నుంచే వచ్చింది. దీనే రూపాంతరము అంటాం. ట్రాన్స్ఫర్మేషన్గా ట్రాన్స్ఫిగరేషన్ అని అంటాం, రూపాంతరము అని అంటాం. అందుకని ప్రతి క్రైస్తవ విశ్వాసకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే నూతన జీవము. ఇదిగో ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి, పాతవి గతించాం. ఒక గొంగళి పురుగు సీతోకొక చిలుకగా మారడానికి 21 రోజులు పడుతుంది. ప్యూపాదశ అంటాం. ఒక విశ్వాసి నూతన జీవములో జీవిస్తూ క్రీస్తు స్వారూప్యములోనికి రావడానికి కొంత టైం పడుతుంది. నేను రక్షించబడిన వెంటనే యేసుప్రభులాగా మారిపోను, సమయం పడుతుంది. అయితే మనం మారుతూ ఉంటాం. ఒకసారి ఒక ఆయనకి ఒక అబ్బాయికి కంగారు ఎక్కువయిందంట. అరే, ఈ గొంగళి పురుగు సీతోకొక చిలుకగా మారుతుంది కదా, ఇది మొదటి రోజు గోడ మీదకి వెళ్ళి గూడు కట్టుకుంది. 21 రోజుల తర్వాతే గూడిని చీల్చుకొని మంచి సీతోకొక చిలుకగా వస్తుంది. ఇప్పుడు కంగారు పడి 15వ రోజునే గూడిని డిస్టర్బ్ చేశాడండి. కానీ అది పూర్తిగా తయారవ్వలేదు. దాంట్లోంచి ఏదో ఒక రసం కింద కారింది, అది చచ్చిపోయింది. సో కంగారు పడితే వచ్చేది కదా, దాని టైంలోనే అది రూపాంతరము చెందాలి. ఈ మాట ఒకటి అర్థం చేసుకోండి, ఎవరిని బలవంతంగా మనం భక్తిలో నడిపించకూడదు. దేవుడు ఒక్కొక్కరిని ఆయన సంపూర్ణతలోనికి తీసుకుని రావడానికి ఆయన టైం ఆయన తీసుకుంటాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో మనం రక్షించబడవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకే రీతిలో గ్రోత్ అనేది ఉండదు. కొంతమంది భక్తిలో ముందుకి వెళ్ళిపోతారు, కొంతమంది వెనుకంజలో ఉంటారు. చాలా కారణాలు దానికి ఉంటాయి. అందుకని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో ఆత్మీయ స్థితిలో ఉంచుకుంటూ ఉంటాడు. అయితే మొత్తానికి మార్పు అనేది జరుగుతుంది. మొదటి రోజు నుంచి 21వ రోజు వరకు చూస్తే గొంగళి పురుగులో క్రమేపీ మార్పు వస్తుంది. అలాగే రక్షించబడిన దినము నుంచి మనము మారుతూ ఉంటాం. అల్టిమేట్గా ఎలా మారాలి? సీతోకొక చిలుకగా మారాలి. మన సీతోకొక చిలుక ఎవరు? యేసు ప్రభు. చివరికి యేసు ప్రభులాగా మారతాం. మారిన తర్వాతే మనల్ని మహిమలోకి తీసుకుని వెళ్తాడు. అది అంతిమ స్టేజ్, అంతిమ గురి. నూతన జీవం. బిలీవర్కు ఉండవలసిన, విశ్వాసకు ఉండవలసిన మొదటి లక్షణం అంటే నూతన జీవం. ఈ లక్షణం కలిగి ఉండదు. న్యూ లైఫ్ అంటారు. న్యూ లైఫ్ అనే పేరుతో చర్చస్ ఉంటాయి. కానీ విశ్వాసులుగా మనలో న్యూ లైఫ్ ఉందా? ఆ లైఫ్, ఆ జీవం అనేది దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకి ఇస్తాడు. అదే కదా ద్రాక్షవల్లి తీగ అని అంటే, ఆ వల్లిలోంచి ఆ జీవము తీగలోనికి వెళ్తుంది. మనలో యేసు జీవము ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రవహిస్తుంది. ఇది క్రైస్తవ జీవితం. అందుకని బిలీవర్కు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే నూతన జీవము. తన పద్ధతుల్లో, తన ఆచారాల్లో, తన సాంప్రదాయాల్లో, మన మాట తీరులో, మన జీవితంలో ఆ నూతన పోకడలు కనబడాలి. అన్బిలీవర్గా ఉన్నప్పుడు, బిలీవర్గా ఉన్నప్పుడు ఆ నూతన పోకడలు మనలో చూడాలి. అదే నూతన జీవం అంటే, న్యూ లైఫ్ అంటే. అన్బిలీవర్గా, అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఏ సాంప్రదాయాలు, ఏ ఆచారాలు, ఏ కట్టుబాట్లు, ఏ మాట, ఏ వేషధారణ ఉన్నామో, బిలీవర్గా, విశ్వాసిగా మారిన తర్వాత అదే ఆచారాలు, అదే సాంప్రదాయాలు, మాట తీరు మారలేదు, పద్ధతులు మారలేదు, ఏమీ మారలేదు అంటే మనలో నూతన జీవము రాలేదు. గొంగళి పురుగు సీతోకొక చిలుక రంగేసుకుంది, కానీ ఇది గొంగళి పురుగే. అలా గొంగళి పురుగు విశ్వాసులు ఎంతమంది చర్చిల్లో కూర్చుంటున్నారు? అంటే మన సంఘం గురించి మాట్లాడు. చాలా సంఘాల్లో గొంగళి పురుగే సీతోకొక చిలుక పెయింట్ వేసుకుని కూర్చుంటున్నారు. కానీ లోపలంతా వాళ్ళు ఎవరు? గొంగళి పురుగు, మారలేదు. కానీ పైకి మాత్రం సీతోకొక చిలుకల్లా కనబడుతున్నారు. నూతన జీవము అనే లక్షణము విశ్వాసిగా మనం కలిగి ఉండాలి. రెండవ లక్షణం మనం చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక
ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. 6వ వచనంలో చూస్తే వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుకుంటున్నాం. వెలుచూపు అంటే బాహ్య చూపుగా. రెండవది, మొట్టమొదటిది విశ్వాసి నూతన జీవము కలిగిన వాడుగా ఉండాలి. రెండవది, విశ్వాసి వెలుచూపు వలన కాక విశ్వాసము ద్వారా జీవిస్తూ ఉండాలి. వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్, వి లివ్ బై ఫెయిత్. మనం విశ్వాసము ద్వారానే రక్షించబడ్డాం, విశ్వాసము ద్వారానే నడుస్తాం. విశ్వాసం అనేది జీవించినంత కాలము ఆ విశ్వాసపు ప్రమాణంలో ఉండాలి. కొన్ని చర్చస్లో విశ్వాసపు ప్రమాణం చెప్పిస్తారు. మీలో ఎంతమందికి విశ్వాసపు ప్రమాణం తెలుసోలేదు, కానీ ఇది మన పితరులు దరిదాపు 14-13 శతాబ్దంలో విశ్వాస ప్రమాణాన్ని తీసుకుని వచ్చారు. అయితే విశ్వాసములో మనం కొనసాగాలి. ఒక బిలీవర్ ఎవరంటే విశ్వాసి విశ్వాసంలో కొనసాగేవాడు. కానీ దానికి ముందు ఒక మాట ఉంది, వెలుచూపు వలన కాక, అంటే బయట జరుగుతున్న వాటిని బట్టి కాకూడదు. హెబ్రీ 12:3 చూస్తాం, మన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే వాళ్ళనే యేసు వైపు. వెలుచూపు కాదు అంటే ఎవరినో చూడడం కాదు, ఏదో చర్చిని చూడడం కాదు, ఏదో ఒక వ్యక్తిని చూడడం కాదు, ఎవరో భక్తుని చూడడం కాదు. చూడవలసింది యేసు ప్రభుని. వెలుచూపును బట్టి కాక, అంటే లోకంలో ఉన్నవాడిని కాదు చూసేది. విశ్వాసం నా కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ. సో మన విశ్వాసము యేసు వైపు చూస్తూ కదిలేదు. మనుషులను చూసే సమర్థించుకునే అవకాశాలు ఉంటాయి, తెలుసా? మనుషులను చూసే సమర్థించుకునే అవకాశాలు ఉంటాయి. ఆయనలో కూడా బలహీనత ఉంది, నాలో కూడా బలహీనత ఉన్నా పర్వాలేదు అన్నమాట. ఎందుకంటే మనిషిని చూస్తే సమర్థించుకోవడానికి ఉంటుంది. ఒక సేవకుడు ఎవరో అన్నాడంట, ఇగో ఆ సేవకుడు భార్యతో ఎక్కువ మాట్లాడు, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియదు. ఆయన భార్యతో ఎక్కువ మాట్లాడు కాబట్టి మనం కూడా మన భార్యలతో ఎక్కువగా మాట్లాడకూడదు. అంటే నీకు మాదిరి భార్య సేవకుడా? ఆయన చేస్తున్నాడు తప్పు, నువ్వు ఆ తప్పు చేస్తావు. భార్యతో ఎక్కువ మాట్లాడకూడదు ఉందా? అలాగైతే దేవుడు పెళ్ళి ఎందుకు చేశాడు? పెళ్ళి అనే వ్యవస్థను ఎందుకు దేవుడు స్థాపించాడు? కొంతమంది సూపర్ స్పిరిచువాలిటీని ప్రదర్శిస్తూ ఉంటారు, అంటే పరలోకం నుంచి అప్పుడే దిగినట్టుగా. ఎవరితో ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, కానీ అవసరమైనప్పుడు కూడా మాట్లాడకపోవడం. మనము వెలుచూపు అంటే బాక్ష్యంగా ఉన్నవారిని కాదు, యేసు వైపు చూడాలి. అనగా వాక్యాన్ని చూడు. యేసు వైపు చూడాలంటే యేసు ప్రభు మనకు ఇప్పుడు కనబడతాడా? కనబడ్డు. కానీ వాక్యమైన దేవుడు, వాక్యాన్ని చూడాలి. యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెడదాం. అంటే వాక్యాన్ని చూస్తూ విశ్వాసంలో కొనసాగాలి. వీ మస్ట్ లుక్ అట్ ది స్క్రిప్చర్స్, నాట్ ఎనీ పర్సన్. వ్యక్తులు చూస్తే అందరిలో బలహీనత ఉంటుంది, ఎందుకంటే మనుషులందరూ ఎవరు పర్ఫెక్టు కాదు. కానీ యేసుని చూస్తే, వాక్యాన్ని చూస్తే అక్కడ బలహీనత ఉండదు. వెలుచూపు కాదు అంటే మనుషులను చూడొద్దు దయచేసి. మనుషుల్లో కూడా భక్తులు ఉన్నారు, కానీ ఏ భక్తుడు యేసు ప్రభుతో సమానుడు కాడు, పరిపూర్ణుడు కాదు. కానీ యేసు సంపూర్ణుడు, పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపమో లేదు. సో వీ మస్ట్ లుక్ ఎట్ జీసస్. యేసునే చూడాలి. మన విశ్వాసం ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపు చూస్తే సమర్థించుకుంటాం. ఆయన పాస్టర్ గారు అండి, ఆయన ఇంట్లో టీవీ ఉంది, మన ఇంట్లో టీవీ ఉండడం తప్పేండి? ఉండడం తప్పేమీ కాదు. అయితే ఆయన చూస్తున్నాడని మనం చూస్తామా? ఆయన నీకు మాదిరా? ఆయన ఏమైనా పెర్ఫెక్టా? ఒక విశ్వాసి ఎవరినో చూసి కాదు, ఎవరినో చూస్తున్నాం వెలుచూపును బట్టి కాదు. మనిషిని చూసినంత కాలము మన ప్రమాణాలు మనిషిలాగే ఉంటాయి. ప్రభువుని చూసినంత కాలము మన ప్రమాణాలు ప్రభు ప్రమాణాలకు సమానంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన ప్రమాణాలు, మన స్టాండర్డ్స్ ఆయనలాగా ఉండాలని. భారతదేశము బంగ్లాదేశ్తో పోల్చుకోకూడదు. భారతదేశము పాకిస్తాన్తో, శ్రీలంకతో పోల్చుకుంటే మనం డెవలప్డ్ నేషనే. భారతదేశం పోల్చుకుంటే జపాన్తో పోల్చుకోవాలి, జర్మనీతో పోల్చుకోవాలి, యుఎస్ఏతో పోల్చుకోవాలి. అప్పుడు మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనకు అప్పుడు తెలుసు. మనం పోల్చుకోవాల్సింది స్టాండర్డ్. మనకి స్టాండర్డ్ ఎవరు? యేసుప్రభువే.
ఈ లోకంలో ఆ యేసు ప్రభుకి సరి సమానమైన అపోస్తులైన పౌలు అంటాడు 1 కొరింథీ 11వ అధ్యాయంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఆ మాట ఈ బైబిల్లో అన్నది ఒకే ఒకడు. బైబిల్లో ఎవ్వరూ అనలేదు ఆ మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఆ మాట అన్న భక్తుడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి ఎందుకంటే ఆ మాట అనగలిగే స్థాయిలో ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను అనుకరించండి అన్నాడు. కానీ ఆ మాట అనగలిగే స్థాయి ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టారు ఎంతవరకు? నాకు తెలిసి ఎవరు పుట్టలేదు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అని మాట స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకరే, పౌలు. మనం కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి నడవండి అనే మాట మనము అనగలిగే స్థాయికి ఎప్పుడొస్తామో తెలియదు. నేనేమో ఆ మాట అనలేను. ఐ కెనాట్ సే రైట్ నౌ. కానీ పౌలు అనగలిగాడు. అందుకని నన్ను అనుకరించమన్నాడు. కానీ ఆ మాట అనగలిగే మనిషి ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారా పౌలు తర్వాత? ఎవరు లేరు. మన విశ్వాసములో స్నేహితులారా వెలుచూపు కాదు. దయచేసి వాళ్ళని వీళ్ళని చూడొద్దు. భక్తులు ఉన్నారు, గౌరవిద్దాం భక్తుల్ని అభిమానిద్దాం. భక్తుల జీవితాల్లో చాలా గొప్పగా జీవించారు, వాళ్ళు అనుకరిద్దాం. కానీ మనం విశ్వాసములో చూడవలసింది ఎప్పుడు ఎవరిని? యేసు ప్రభుని. నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్, ఓన్లీ జీసస్. అందుకని విశ్వాసం ఎవరంటే నెంబర్ 1 నూతన జీవము కలిగిన వాళ్ళు. నెంబర్ 2 విశ్వాసికి ఉన్న రెండవ లక్షణం ఏంటంటే వెలుచూపుని బట్టి కాకుండా మంచి విశ్వాసములో నడిచేవాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. మనం అందరం విశ్వాసులమే, కానీ విశ్వాసంలో ఉన్నామా? బిలీవర్స్ అండి, మేము బిలీవర్స్ అండి, అందరూ బిలీవర్స్ అండి. కానీ ఆ బిలీఫ్ ఉందా? ఆ విశ్వాసం ఉందా? ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాస వీరుల గురించి నేను చెప్పవలసిన పని లేదు. ఒక్కొక్కరు వారున్న పరిస్థితులన్నీ చూస్తే, మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఒక్కొక్కరు ఎదుర్కొన్న పరిస్థితులు ఒక్కొక్క రీతిగా ఉంటాయి. హేబేలు ఎదుర్కొన్న పరిస్థితి, హానోకు ఎదుర్కొన్న పరిస్థితి, నోవహు ఎదుర్కొన్న పరిస్థితి, అబ్రహాము ఎదుర్కొన్న పరిస్థితి, షారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే ఎదుర్కొన్న పరిస్థితి. ఒక్కొక్కరి విశ్వాస ప్రమాణాలు, విశ్వాస జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు వేరే. ఎవరి పరిస్థితులు సమానం కాదు. అబ్రహాము ఎదుర్కొన్న పరిస్థితి వేరే, మోషే ఎదుర్కొన్న పరిస్థితి వేరే, మీరు ఎదుర్కొనే పరిస్థితి వేరే, నేను ఎదుర్కొనే పరిస్థితి వేరే. మీది నాది విశ్వాస ప్రయాణంలో ఒకటే కాదు. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకని ఎవరితో పోల్చుకోవద్దు. ఇప్పుడు అబ్రహాంతో పోల్చుకుంటే మరి మోషే ఏమవుతాడు? ఇస్సాకుతో పోల్చుకుంటే యోసేపు ఏమవుతాడు? హేబేలుతో పోల్చుకుంటే నోవహు ఏమవుతాడు? ఆ విశ్వాస వీరుల జాబితాలో వారు విశ్వాస యాత్రలో ఎదుర్కొన్న పరిస్థితులు డిఫరెంట్, బట్ దే షోడ్ ఫెయిత్ ఇన్ గాడ్. వారు వెళ్ళిన పరిస్థితులు వేరు, కానీ అందరూ విశ్వాసములో నిలిచారు. మనము విశ్వాస యాత్రలో మనం ఎదుర్కొనే పరిస్థితులు వేరు. మీరు ఎదుర్కొనే శ్రమలు వేరే, నేను ఎదుర్కొనే శ్రమలు వేరే. మీకు వచ్చే సమస్యలు వేరే, నాకు వచ్చే సమస్యలు వేరే. మనం అందరము రకరకాల పరిస్థితులు గుండా వెళ్తాం, కానీ అందరము విశ్వాసాన్ని బట్టి జీవిస్తాం. అందుకని పరిస్థితులు ఎప్పుడు పోల్చుకోవద్దు. ఆయన పరిస్థితులు నా పరిస్థితులు ఎప్పుడూ సమానం కాదు. రకరకాల పరిస్థితులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది ఆయన చిత్తం. యోబు 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. బైబిల్లో 10 మంది పిల్లలు చనిపోయిన భక్తుడికి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. యోబు విశ్వాసం యోబుది. అబ్రహాముని కుమారుని అడిగాడు, వెంటనే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కానీ బ్రతికాడు. ఆయన విశ్వాసం వేరే. ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటాం మనం? పోల్చుకోవాలి. మోషే విశ్వాసములో అన్నిటినీ వదిలేశాడు. రాజరికాన్ని వదిలేడు, భోగమును విడిచిపెట్టాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, పేరు ప్రఖ్యాతులను విడిచిపెట్టాడు. కానీ దావీదు విషయంలో ఏమీ విడిచిపెట్టలేదు, అన్నీ కలిసి వచ్చినాయి. మోషేకి అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవరితో పోల్చుకుందాం? అన్నీ కలిసి వచ్చినోడు దావీదుతో పోల్చుకుందామా? అన్నీ పోయిన మోషేతో పోల్చుకుందామా? ఎవరిది వాళ్ళే.
బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకని వెలిచూపుని బట్టి కాగా విశ్వాసం బట్టి. కొన్నిసార్లు మనము వారికి శ్రమలు లేవు, వాళ్ళ కష్టాలు లేవు, వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళకి మంచి మేడలు ఉన్నాయి, మాకే ఏమీ లేదు, అలాగ అనుకోవద్దు దయచేసి. ఎప్పుడు అలాగ అనుకోకూడదు. ఎవరిది వారిది. ఆమోస్ అనే ప్రవక్త ఉంటాడు, మేడి పండ్లు ఏరుకునేవాడు, అంటే చెట్టు కింద పడిపోయిన పండ్లు ఏరుకునేవాడు, పశువుల కాపరి. మరి దానియేలు అనే ప్రవక్త బబులోను సామ్రాజ్యంలో 3 ప్రధానుల్లో ప్రథముడుగా ఉన్నాడు. ఒక ప్రవక్త ఉన్నతమైన వాడు, ఒక ప్రవక్త పశువుల కాపరి. కానీ ఎప్పుడైనా ఆమోసు నన్ను దానియేలుగా చేయలేదు అని అనుకున్నాడు. ఎవరి పని వారిది, ఎవరి స్థితి వారిది. కానీ ఏ స్థితిలో ఉన్న విశ్వాస యాత్రలో మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పోల్చుకోవద్దు. మనం ఎదుర్కొనే పరిస్థితులు వివిధ రకాలుగా ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు యోబుని 10 మంది పిల్లల్ని తీసేసాడు, మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆ ఇస్సాకుకి ఒక్కడు పుట్టడానికి 40 సంవత్సరాలు టైం పట్టింది. ఆ అబ్రహాముకు ఒక్కడు పుట్టడానికి 100 సంవత్సరాలు టైం పట్టింది. వద్దన్నా 10 మంది పిల్లల్ని కనీసాడు. ఎవరు? యోబు. ఎంతో కొంతమందికి 10 మంది పిల్లల్ని ఇస్తాడు, కొంతమందికి ఒక్కడు కూడాకే చాలా టైం పడతాడు. ఇది విచిత్రం. అది ఆయన ఇష్టం, నేనేం చెప్పగలను. 10 మంది పిల్లలు మరణించారు. మళ్ళీ ఒకసారి దేవుడు పునరుద్ధరించి ఇంకో 10 మందిని ఇచ్చాడు. ఈ 10 మందిని తీసుకుని పరలోకంలో పెట్టాడు, మళ్ళీ భూమి మీద ఇంకో 10 మందిని పెట్టాడు. అంటే మొత్తం మీద యోబుకి 20 మంది సంతానం అయిపోయారు. ఒక్కడిని కనడానికి 100 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది అబ్రహాం. ఏమంటాం? యోబుతో పోల్చుకుందాం, అబ్రహాంతో పోల్చుకుందామా? ఎవరిది వారిదే. ఎవరు? అందుకని విశ్వాస యాత్రలో జాగ్రత్తగా ఉండాలి. బిలీవర్, విశ్వాసి ఎవరంటే 2 లక్షణం. మంచి విశ్వాసం కలిగి ఉండాలి. వెలిచూపకూడదు, ఎవరిని చూడదు. వెలిచూపుతో చూస్తే నిరాశ వస్తుంది, బాధ వస్తుంది. వాళ్ళు బాగుంటున్నారు కదా, అన్నీ ఉన్నాయి, మాకేమి లేదు, మాకేం కాస్త బాధ వస్తుంది. వెలిచూపొద్దు. లుక్ అట్ జీసస్. 3వది విశ్వాసి ఎవరంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసకు ఉండే 3వ లక్షణం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను చాలు. విశ్వాసి ఎవరంటే ఆత్మానుసారంగా నడుచుకునేవాడు. ఏ బిలీవర్ ఈజ్ ఏ స్పిరిచువల్ పర్సన్. బిలీవర్ వేరే, స్పిరిచువాలిటీ వేరే. ఏ బిలీవర్ ఈజ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. ఆత్మానుసారుడు. ప్రతి విశ్వాసి ఆత్మానుసారులుగానే జీవించాలి. క్రైస్తవ్యంలో ఆత్మానుసారులు ఉంటారు, మతానుసారులు కూడా ఉంటారు. మతం ఏం చెప్తుందంటే చర్చికి రమ్మని చెప్తుంది. ఆత్మానుసారులు ఆత్మ ఏం చెప్తుందంటే చర్చికి వస్తే చాలదు, భక్తిగా ఉండాలంటారు. ఇప్పుడు ఏది మంచిది? రెండూ అవసరమే. చర్చికి టైంకి రావాలి, అలాగే ఆత్మీయంగా కూడా జీవించాలి. కొంతమంది ఏమిటంటే మేము చర్చికి వెళ్ళాం, 3 గంటలు ఉన్నాం, 4 గంటలు ఉన్నాం. ఏంటి వేస్ట్, బతుకే మారలేదు. 5 గంటలు ఉన్నావు చర్చిలో, ఏం మారేవు? ఎంతసేపు చర్చిలో ఉన్నామని ముఖ్యం కాదు, ఎంతో ఆత్మీయంగా జీవిస్తున్నామనేదే ముఖ్యం. కొంతమంది టైంని బట్టి అతిశయిస్తారు. ఐ డోంట్ నో అబౌట్ దేర్ ప్రైడ్. సరే, మనకు అవకాశం ఉన్నప్పుడు 3 గంటలు ఏంటి, రోజంతా ఉంటాం. ఇక పరలోకంలో బయటకు వచ్చే అవకాశం లేదు, బ్రతికినంతకాలం అక్కడే ఉంటాం. అంటే యుగయుగాలు అక్కడే ఉంటాం. బ్రతకడం ఏంటి, యుగయుగాలు అక్కడే. ఎందుకంటే దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ హెవెన్. ఆత్మానుసారులుగా ఉంటాం, మతానుసారులుగా ఉండకూడదు. రిలీజియాసిటీ అండ్ స్పిరిచువాలిటీ అంట. క్రైస్తవ విశ్వాసి ఆత్మానుసారుడిగా ఉండాలి, మతానుసారుడిగా ఉండకూడదు. క్రైస్తవత్వంలో మతం ఉంది. చర్చికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, శ్రద్ధగా కూర్చోవాలి, బల్లో పాల్గొనాలి, పాటలు చక్కగా పాడాలి, కానుకలు వేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, తర్వాత నీకు నచ్చినకి బతికే. ఇదంతా మతం. కానీ ఆత్మీయత అంటే అది చర్చికి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, మంచిగా పాటలు పాడాలి, బల్లో పాల్గొనాలి, కానుకలు సమర్పించాలి, వినదాని ప్రకారం జీవించాలి. ఇది ఆత్మానుసారాలు చెప్పేది. స్పిరిచువల్ లైఫ్ అండ్ రిలీజియస్ లైఫ్ అంట. మనం మతానుసారులైన క్రైస్తవులుగా ఉండకూడదు, మనం ఆత్మానుసారులైన క్రైస్తవులుగా ఉండాలి. రిలీజియాసిటీ అండ్ స్పిరిచువాలిటీ అని అంటారు దీన్నే. ఆత్మీయ జీవితానికి విలువ ఇవ్వాలి. కొన్నిసార్లు మనం సంతోషిస్తాం, ప్రభు కొరకు ఏవేవో యాక్టివిటీస్ చేస్తాం. ప్రభు కొరకు నేను ఎక్కడెక్కడికో తిరుగుతున్నాను.
దానివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి, ఆయనకు వచ్చిన లాభం ఏంటి? ఆత్మీయ జీవితంలో నేను ఎలా ఉన్నాను, ఇది ఎప్పుడూ చెక్ చేసుకున్నాను. అందుకని అక్కడ ఉంటుంది, ఆత్మానుసారంగా నడుచుకున్నాడు అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేరు. స్పిరిచువాలిటీ ఉండాలి, రిలీజియాసిటీ కాదు. ఈ రోజుల్లో విచారకరం, చాలా సంఘాల్లో మతం గురించే బోధిస్తున్నారు, ఆత్మీయత గురించి బోధించడం లేదు. మందిరానికి శుక్రవారం వస్తాము. మనం మంగళవారం పురుషులు కూడుకుంటాం, శుక్రవారం స్త్రీలు కూడుకుంటారు, శుక్రవారం రాత్రి సంఘంగా కూడుకుంటాం. సరే, వారంలో 3 సార్లు మనం కూడుకుంటున్నాం. ఒకవేళ వారంలో 6 రోజులు కూడా కూడుకుంటున్నాం. సో మంచిది. ఫ్రీగా ఉంటే, ఉద్యోగాలు లేకపోయి ఉంటే, కుటుంబాలు లేకపోతే కూర్చోవచ్చు. అయితే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నాం? అలాగని రావద్దు అంటలో, నియామక కూడికలకి రావాలి. అలాగని వారం రోజులు నియామక కూడికలు ఏంటి? మరి ఫ్యామిలీ ఏమైపోవాలి, ఉద్యోగం ఏమైపోవాలి? దేవుడు వాటన్నిటిని విడిచిపెట్టమనాలా? కాదు. దేవుడు అనేవాడు మందిరంలో ఉన్నాడని అనుకోకూడదు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం ఏ పని, అందుకనే ఒక మాట ఉంటుంది, దేర్ ఇస్ నో సాక్రెడ్ అండ్ దేర్ ఇస్ నో సెక్యులర్, ఎవ్రీథింగ్ ఈజ్ సాక్రెడ్ అని అంట. ఒక క్రైస్తవ విశ్వాసికి అన్నీ ఆత్మీయతతో కూడినవే. ఒక క్రైస్తవ విశ్వాసి ఉద్యోగం కూడా ఆత్మీయమే, తెలుసా? ఉద్యోగం కూడా ఒక పరిచర్య, మీకు తెలుసా? జాబ్ ఈజ్ ఏ మినిస్ట్రీ, మీకు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28వ వచనం చదవండి, తర్వాత 12వ అధ్యాయం 28, 29. ఉద్యోగం ఒక పరిచర్య, ఉపకారం చేయడం ఒక పరిచర్య. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో దేవుని కొరకు నమ్మకంగా ఉంటే అది మనం దేవునికి చేసే పరిచర్య. పరిచర్య అంటే చర్చిలో వచ్చి కూర్చోవడం కాదు, నాలాగా వాక్యం బోధించడం కాదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో ఆయన మహిమ కొరకు చేస్తే అది దేవునికి మనం అప్పగించే పరిచర్య. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అనుకుంటూ ఉంటుంది, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించదు. యోబు ఏం సేవ చేశాడని సేవకుడు అన్నాడు? దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, దానియేలు నాకు బహు ప్రియుడు, సేవకుడు. అందుకని మతం కాదు మనకి ఆత్మీయత. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, మీ పనుల్లో అన్ని దేవుడు ఇచ్చాడు, దాంట్లో నమ్మకంగా ఉండండి. ఆ పని ద్వారా దేవుడిని మహింపరచండి. అది దేవుడు మీకు అప్పగించిన సేవ, అదే మీ పరిచర్య. ఆత్మీయత, మతం కాదు. అందుకని ఆత్మీయంగా మనం ఉండాలి. 4వది మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. 4వది స్థిరత్వం, కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక విశ్వాసి స్థిరమైన భక్తిలో ఉంటాడు. మొదటి ఏమనుకున్నాం? విశ్వాసి ఎవరు? నూతన జీవం కలిగి ఉంటాడు. 2వది విశ్వాసి ఎవరు? వెలుచూపుని బట్టి విశ్వాసం. 3వది విశ్వాసి ఎవరు? ఆత్మీయతని కలిగి ఉంటాడు, ఆధ్యాత్మికత అంటారు. 4వది విశ్వాసి స్థిరంగా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైనది. కన్సిస్టెన్సీ ఇన్ క్రిస్టియానిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చర్చికి రావడం అనేది ఒక టైం పెట్టుకున్నామంటే ఆ టైంకి వచ్చేయాలండి. ఈ 100 అయినా 600 అయినా వచ్చే కన్సిస్టెన్సీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. మన ఆఫీస్కి వెళ్తే అలాగ వెళ్తాం, స్కూల్కి పంపిస్తే అట్లా వెళ్తాం. అలాగే మనం మన సంఘానికి వచ్చినప్పుడు ఆ స్థిరత్వం ఉండాలి. రోజు బైబిల్ చదువుకోవడం, కన్సిస్టెన్సీ ఉండాలి. రోజు బైబిల్ చదువుకోవడం స్థిరత్వం. రోజు ప్రార్థన చేసుకోవడం స్థిరత్వం. అలాగే రోజు ఉద్యోగాలకి వ్యాపారాలకి వెళ్ళినప్పుడు టైంకి వెళ్ళడం స్థిరత్వం. మనం ఏం చేసినా ఒక కన్సిస్టెన్సీ, స్థిరత్వం అనేది ఉండాలి. మందిరంకి రావడం కూడా స్థిరత్వం ఉండాలి. ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చేద్దాంలే, ఎప్పుడో అంటే స్థిరం లేనివాడు అనమాట. వీడు స్థిరం లేనివాడు అని అంటాం చాలామందిని చూసి. చాలామంది విశ్వాసులు స్థిరం లేని వాళ్ళుగా ఉంటున్నారు. కన్సిస్టెన్సీ లేదు ఆధ్యాత్మిక జీవితంలో. కానీ విశ్వాసం అలా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. మన పనుల్లో చాలా స్థిరంగా ఉంటాం, కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా స్థిరంగా ఉండాలి. ఆ 4వ అధ్యాయం అంతా చదివితే స్థిరత్వం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకని భక్తిలో స్థిరంగా ఉండాలి.
మనం మారిపోకూడదు, కాలాన్ని బట్టి మారకూడదు, ప్రజలను బట్టి మారకూడదు. డబ్బులు లేనప్పుడు ఎలా ఉన్నామో ధనం వచ్చినప్పుడు అలాగే ఉండాలి. పేరు ప్రఖ్యాతులు లేనప్పుడు ఎలా ఉన్నామో పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు అలాగే ఉండాలి. ఆరోగ్యములు ఎలా ఉన్నామో అనారోగ్యములు ఎలాగ ఉండాలి. ఏమీ లేనప్పుడు చాలా దీనత్వంగా ఉంటాం, అన్నీ కలిసినప్పుడు కూడా అలాగే ఉండాలి. స్థిరత్వం, కన్సిస్టెన్సీ, మార్పు రాకూడదు, మారిపోకూడదు. పరిస్థితులను బట్టి మనం మారిపోయామనుకోండి, మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. మీరు బైబిల్ గ్రంథంలో ఏ పరిశుద్ధుని చూడండి, స్థిరంగా ఉన్నవాడు. మధ్యలో ఒకసారి పడినా తిరిగి లేచారు, మళ్ళీ పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నారు. మనం అలాగ ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి. ఒక్కొక్కప్పుడు భక్తి పొంగిపోతుంది, అబ్బో వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం. అప్పటికప్పుడు ఏమీ ఉండదు, డ్రై అయిపోతుంది ఈ నది. కొన్నిసార్లు పొంగిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఎండిపోతుంది. అలా ఉండకూడదు, ఒకే స్థాయిలో ఉండాలి, స్థిరత్వం ఉండాలి. అందుకని విశ్వాసకుండే 4వ లక్షణం అంటే కన్సిస్టెన్సీ, స్థిరత్వం ఉండాలి. 5వ లక్షణం చెప్తాను. విశ్వాసం ఎవరంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. హ్యావ్ లవ్, వాక్ విత్ లవ్. విశ్వాసం ఎవరంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. విశ్వాసి ప్రేమ కలిగి ఉండాలి. సో ప్రేమ గురించి ఎప్పుడు 3 విషయాలు అర్థం చేసుకోండి. దేవుణ్ణి ప్రేమిస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, తోటి సహోదరులని ప్రేమించాలి. నెంబర్ 3, శత్రువులను కూడా ప్రేమించాలి. ఇంతే. మనం ప్రేమ విషయంలో ఈ 3 అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. అది కరెక్ట్గా ఉంటే తోటి సహోదరులని ప్రేమిస్తాం. దేవుని ఎడల మన ప్రేమ కరెక్ట్గా ఉంటే తోటి సహోదరులను ప్రేమిస్తాం. దేవుని ఎడల మన ప్రేమ కరెక్ట్గా ఉంటే దేవుడు చెప్పినట్టుగా శత్రువులను కూడా ప్రేమిస్తాం. వి మస్ట్ లవ్ అవర్ ఎనిమీస్, వి మస్ట్ ప్రే ఫర్ దోస్ హూ పెర్సిక్యూట్ అన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రేమ కలిగి ఉన్నాడు. సో సంఘాల మధ్య విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, ప్యాటర్న్ పద్ధతి ప్రకారం విభేదాలు ఉండొచ్చు, కానీ అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించు. నేను చాలామందిని చాలా గట్టిగా చెప్తాను, వాళ్ళు చాలా తప్పుల్లో ఉన్నారు, అసత్యంలో ఉన్నారు, వాళ్ళు పూర్తిగా రాంగ్ అని అంటాను, కానీ వాళ్ళని ద్వేషించకూడదు. వాక్య ప్రకారము సత్య ప్రకారం వాళ్ళు తప్పే, కానీ వ్యక్తిగా మనం ఎప్పుడు వారిని ద్వేషించకూడదు. డోంట్ హేట్ ఎనీబడి. యోహాను రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాల్లో నీ సహోదరుని ప్రేమించిన వాడు గురుడివాడని ఉంటుంది, తోటి సహోదరుని ప్రేమించిన వాడు హంతకుడని ఉంటుంది, తోటి సహోదరుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ఎరుగినవాడు ఉంటుంది, తోటి సహోదరుని ప్రేమించిన వాడు అబద్ధికుడని ఉంటుంది. అమ్మో! సో కొన్ని తేడాలు ఉండొచ్చు. మీకు తెలుసా, నో చర్చ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ ప్రపంచంలో ఏ సంఘము పర్ఫెక్ట్ కాదు. ఒక సేవకుడి దగ్గరికి ఒక విశ్వాసి వెళ్ళాడంట. మేము నీ చర్చ్ మానేస్తున్నామండి, వేరే చర్చికి వెళ్ళిపోతామన్నాడండి. వెళ్ళిపో, చాలా మంచిది, ఆల్ ద బెస్ట్, నీకు భోజనం పెడతాను, వెళ్ళిపో. కానీ నువ్వు ఆ చర్చికి వెళ్ళినా ఏదో ఒక రోజు అక్కడి నుంచి కూడా నువ్వు మానేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేది ఈ ప్రపంచంలో ఏ సంఘము లేదు. అందుకని దేవుడు సంఘం గురించి ఎప్పుడు మాట్లాడినా స్థానిక సంఘం గురించి మాట్లాడు, సార్వత్రిక సంఘం గురించే మాట్లాడతాడు. యూనివర్సల్ చర్చ్. బైబిల్లో సంఘం గురించి 120 సార్లు ఉందన్నాను. 120 సార్లు దేవుడు సంఘం గురించి మాట్లాడినప్పుడల్లా సార్వత్రిక సంఘం గురించే మాట్లాడాడు. ఏదో పలానా చర్చిని దేవుడు ఎప్పుడు మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఏ సంఘానికి బోర్డు పెట్టలేదు. దేవుని దృష్టిలో సంఘం అని అంటే సార్వత్రికమైనది. దీన్నే కెథోలిక్ అని అంటాం. అంటే కెథోలిక్ అంటే ఆ కెథోలిక్ కాదు. కెథోలిక్ అంటే సార్వత్రికమైనది, లేకపోతే యూనివర్సల్ చర్చ్ అంటాం. అంటే ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ జాతులు తెగల్లో భాషలు మాట్లాడేవాళ్ళు యేసు ప్రభుని విశ్వసించి ఆ మారు మనసు పాపక్షమాపణ అనుభవం పొంది ఆయన కొరకు ఖచ్చితంగా జీవించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ కలిపి దేవుడు ఒక గుంపుగా చేశాడు. ఆ గుంపుని ఏమన్నాడంటే సార్వత్రిక సంఘం అన్నాడు. ఆ గుంపు ఎవరో ఆయనకు తెలుసు. దీన్ని యూనివర్సల్ చర్చ్ అంటాం. మన చర్చు స్థానిక సంఘం. ఈ వీధిలో బోల్డ్ చర్చిలు ఉన్నాయి, ఇవన్నీ స్థానిక సంఘాలు.
కానీ దేవుడు సార్వత్రిక సంఘాన్ని చూస్తాడు. ఒక మాట అర్థం చేసుకోండి, దేవుడు చూసే రీతిలోనే మనము సార్వత్రిక సంఘాన్ని చూడాలి. దేవుడు సార్వత్రికమైన వాడు. దేవుని దృష్టి ఎప్పుడూ సార్వత్రికంగా ఉంటుంది, మన దృష్టి ఎప్పుడూ స్థానికంగా ఉంటుంది. అంతే కదా, మనం స్వార్థపరులమే, నేను నాది అని అనుకుంటాం. దేవుడు సార్వత్రికంగా చూశాడు, ప్రపంచాన్ని చూశాడు. మనం స్థానికంగా చూసేవాళ్ళము. దేవుడు అంత బ్రాడ్ విజన్ కలిగిన వాడు. మనది చాలా నేరో మైండు, నేరో విజన్. అందుకని సంఘము అనేటప్పటికీ సార్వత్రికము గుర్తు రావాలి. అదే ఎఫెసీ 4వ అధ్యాయంలో మీరు చూస్తాం. సార్వత్రిక సంఘానికి ఉండే చాలా లక్షణాలు అక్కడ చూస్తారు. ఏదైనప్పటికీ ప్రేమ కలిగి ఉండాలి. యూ మస్ట్ లవ్ ఎవ్రీబడి. వాళ్ళ చర్చికి మనం వెళ్ళాము, వాళ్ళ వాక్యాలు మనం వినము, అక్కడ చాలా రాంగ్ పద్ధతులు ఉన్నాయి. వెరీ గుడ్, అవసరమైతే ఇది తప్పు ఇది ఒప్పు అని చెబుదాం, కానీ మనిషిని మాత్రము ద్వేషించద్దు. ద్వేషిస్తే యూ విల్ బి బ్రాట్ ఇన్ టు అకౌంట్. నీ సహోదరుని ద్రోహి వ్యర్థుడా అంటే నువ్వు నరహత్య చేసిన దాంతో సమానం అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. వాళ్ళు నరకానికి పంపిస్తా అన్నాడు. అందుకని మనకన్నా ఆత్మీయతలో తక్కువ వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలిసినంత వాక్య సత్యం తిరిగిపోవచ్చు, మనకున్నంత డిసిప్లిన్ మిగతా వాళ్ళకి లేకపోవచ్చు. బట్ డోంట్ హేట్, ఎవరిని ద్వేషించవద్దు. అవకాశం వస్తే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్దాం. వింటే వింటారు, వినకపోతే మానేస్తారు, కానీ ద్వేషించవద్దు. ఇది దేవుడు చెప్పింది. ప్రేమ కలిగి నడుచుకునుడి. 5వది. 6వది మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో. ఎందుకంటే ఎఫెసీ పత్రికలోనే సంఘం గురించి దేవుడు ఎక్కువ రాయించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండేది. 6వది, క్రైస్తవ విశ్వాసులు ఎవరంటే జాగ్రత్తగా నడుచుకునేవాళ్ళు. దే ఆర్ వెరీ కాషియస్ పీపుల్. క్రైస్తవులు ఎవరంటే కాషియస్, చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి, జాగ్రత్తగా నడవాలి. అందుకని క్రైస్తవ జీవితాన్ని ఏమంటామంటే కత్తి మీద సాము. ఇట్ ఈస్ వాకింగ్ ఆన్ ఎ టైట్ రోప్. క్రైస్తవ జీవితం కత్తి మీద సాము, ఇది తాడు మీద నడవడం లాంటిదే. అయితే దేవుని కృప ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే దినములు చెడ్డవి. దినములు ఎప్పుడూ చెడ్డగానే ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీరు వినే వాక్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీరు యూట్యూబ్స్లో సోషల్ మీడియాలో ఎంతోమంది వాక్యాలు వింటూ ఉంటారు. వాక్యం వినడం కాదు, స్పిరిట్ బిహైండ్ ద ప్రీచర్ మీరు తెలుసుకోవాలి. అంటే వాక్యం చెప్పే వ్యక్తి యొక్క జీవితం చూడాలి. అదే ముఖ్యంగా ఈ మధ్యన షార్ట్ కూడా ఒకటి తీసాము. వాక్యం అందరూ బాగానే చెప్తారు, దానికి పెద్ద ఏం అవసరం లేదు, నోట్లో నాలుగుంటే చాలు, ఎవరైనా వాక్యం చెప్తారు. కానీ వ్యక్తి జీవితం చూడాలి. ఏ ఉద్దేశంతో వాక్యం చెప్తున్నాడో చూడాలి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కాషియస్. మన దేహంలో ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? పర్వాలేదు అనుకుంటావా? ఎన్ని స్కానింగ్లు తీయించుకుంటాం? ఎందుకంత జాగ్రత్త? వదిలేస్తే ఏదైనా ప్రమాదము వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో ఏమైనా తేడా వస్తే స్కానింగ్లు తీసుకుంటున్నామా? మన స్కానింగ్ మిషన్ ఏది? వర్డ్ ఆఫ్ గాడ్. దీని దగ్గరికి వస్తే మొత్తం బాడీని, స్పిరిచువల్ లైఫ్ పూర్తిగా స్కాన్ చేసి పడేస్తుంది. వాక్యం దగ్గరికి రావాలి, జాగ్రత్త తీసుకోవాలి. బైబిల్లో చాలా సందర్భాల్లో జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభువు చాలా జాగ్రత్తలు తన శిష్యులకి చెప్పాడు. ఈరోజు నా క్రైస్తవులకు ఉండవలసింది ఏంటంటే జాగ్రత్త. అన్ని చర్చిలు నిజమైన చర్చిలు కాదు, అన్ని బోధలు నిజమైన బోధలు కాదు, సేవకులను చెప్పేవారందరూ నిజమైన సేవకులు కాదు. జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు కాదు అంటే మీరే తెలుసుకోండి. ఇప్పుడు దాన్ని నేను చెప్పలేను.
దీనికి ఒక ఉదాహరణ చెప్పి తర్వాత పాయింట్కి వెళ్ళిపోయి ముగించుకుందాం. ఎక్కడ పడితే అక్కడ తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఎక్కడికి పట్టి అక్కడికి వెళ్తే ఆరోగ్యం పాడైపోద్ది. మన భౌతిక ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆత్మీయ సాధనం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత 7వది మనం చూస్తే, 7 చెప్పి నేను ముగించేస్తాను. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినాడు. వెలుగులో నడవడం. ఇప్పుడు లైట్ ఉంది, ఈ లైట్ నా మీద ఫోకస్ అవుతుంది. ఎప్పుడైతే లైట్ నా మీద పడిందో నా నుంచి లైటు రిఫ్లెక్ట్ అవుద్ది, ప్రతిబింబిస్తుంది. సో మనము వెలుగులో నడిచిన ఎడ్ల అంటే అర్థం ఏంటంటే మన వెలుగుని ఇతరులకి చూపించాలి. ఇల్యూమినేట్ యువర్ లైట్ టు అదర్స్, రిఫ్లెక్ట్ యువర్ లైట్ టు అదర్స్. మన వెలుగుని ఇతరులకి చూపించాలి. మన వెలుగుని ఇతరులకు చూపించాలి. అదే ఇల్యూమినేషన్ అంటే. మనం ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడ్ల మనలో సత్యం లేదని ఉంటుంది. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైతే మనం వెలుగులో నడుచుకొనిచున్న ప్రకారం అని రాయబడి ఉంది. మన వెలుగులో ఉన్న ఏ వస్తువు బహిర్గతంగానే ఉంటుంది. ఇట్ కెనాట్ హైడ్ ఎనీథింగ్. వెలుగు ప్రతిబింబిస్తుంది, వెలుగు చూపిస్తుంది. ఇప్పుడు వెలుగు ఉంది కాబట్టి అందరం కనబడతాం. సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఎవరూ కనబడం. సో వెలుగు రివీల్స్, వెలుగు చూపించేది, వెలుగు రిఫ్లెక్ట్స్, వెలుగు ప్రతిబింబింపజేసేది, వెలుగు ప్రత్యక్షపరిచేది. వెలుగు ఉంది కాబట్టి అంత కనబడుతుంది. మనము వెలుగు సంబంధులుగా ఉన్నాం. మనము లోకానికి వెలుగు అన్నాడు యేసుప్రభు. మనం వెలుగుగా ఉండాలి. యోహాను 8:12 ప్రకారం నేను లోకమునకు వెలుగు అన్నాడు. క్రైస్తవులు ఎవరంటే వెలుగు సంబంధులుగా. ఏంటి వెలుగు? ఆయన వెలుగు మన మీద పడుతుంది. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడుతుంది. చంద్రుడు మనకి కాంతివంతంగా ఉన్నాడు. సూర్యుడు స్వయం ప్రకాశి, చంద్రుడు స్వయం ప్రకాశం లేనివాడు. చంద్రుడు మనకు రాత్రులు కనబడుతున్నాడు. ఎందుకంటే సూర్యుని కాంతి చంద్రుని మీద పడడం ద్వారా చంద్రుని వెలుగు మన మీదకి వస్తుంది, మనకు భూమి మీదకి వస్తుంది. కానీ వాస్తవానికి చంద్రుడికి వెలుగు లేదు. సూర్యకాంతి చంద్రుడి మీద పడడం ద్వారా చంద్రుడు వెలుగుగా కనిపిస్తుంది. మనం చంద్రుడు లాంటి వాళ్ళం. ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభు వెలుగు మన మీద పడుతుంది. మనం స్వయం ప్రకాశులం కాదు. ఆయన వెలుగు మన మీద పడింది, మనము వెలుగుగా ఉంటాం. యు ఆర్ లైట్ టు ద వరల్డ్ అన్నాడు. మనం లోకానికి వెలుగు. మనం పనిచేస్తున్న స్థలాల్లో, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో, ఇరుగు పొరుగు వారికి మనం వెలుగుగానే ఉండాలి. విశ్వాసకు ఉండే లక్షణం ఏంటంటే దే ఇల్యూమినేట్ లైట్ టు ద వరల్డ్. వారు ఉన్న స్థలంలో వెలుగుని ప్రదర్శిస్తారు. మనం ఉన్న స్థలంలో వెలుగుని చూపించారు. ఒక స్టూడెంట్గా ఉంటున్నారు, మీ తర్వాత కాలేజీలకు వెళ్తారు, ఎక్కడో ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు. మనం వెలుగును చూపించాలి, క్రీస్తు అనే వెలుగును చూపించాలి. అందుకని విశ్వాసకు ఉండే 7 లక్షణాలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం ఎవరంటే నూతన జీవము కలిగి జీవిస్తాడు. రెండోది, విశ్వాసి వెలుచూపు వలన కాకుండా విశ్వాసములో జీవిస్తాడు. విశ్వాసమున కర్త అయిన యేసుని చూస్తాడు. మూడవది, విశ్వాసి ఎవరంటే ఆధ్యాత్మికతలో ఉంటాడు, ఆత్మీయతలో జీవిస్తాడు, మతం కాదు. నాలుగవది, విశ్వాసి స్థిరంగా ఉంటాడు, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఐదవది, విశ్వాసి ప్రేమిస్తాడు, ప్రేమలో నడుస్తాడు. ఆరవది, విశ్వాసి తన భక్తి విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడు. ఏడవది, విశ్వాసి వెలుగుని ప్రదర్శిస్తాడు. సో ఇటువంటి కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఎందుకంటే మనం అందరం విశ్వాసులుగా ఉన్నాము. మరి విశ్వాసులుగా ఉన్న మనకి 7 లక్షణాలు ఉన్నాయా? ఉండేటట్టుగా చూసుకోవాలి, ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ 7 లక్షణాలు ఏదైనా లక్షణంలో మనకు లోపం ఉంటే, ప్రభువా 7 లక్షణాల్లో పలానా లక్షణంలో నాకు లోపం ఉంది, ఆ లోపాన్ని మీరు సరిచేయండి, మీరు సరిదిద్దండి, సరి చేసుకోవడానికి మీరు నాకు సహాయం చేయండి. ఇదిగో నీ బల దగ్గరికి వస్తున్నాను, నీ కృప ఇవ్వండి అని అడుగుదాం, ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, బల్లో పాల్గొందాం. డేవిడ్ బ్రదర్ వస్తారు, బలనిస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బల్లో పాల్గొందాం.